హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీడిఎస్ గురు. పోస్టల్ జీడిఎస్ 2026 జనవరి షెడ్యూల్ 1 నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఈ మంత్ 6th రిలీజ్ కావడం జరిగింది. ఆ రిలీజ్ అయిన వెంటనే నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో కొంచెం పర్సనల్ వర్క్ ఉండి నేను రెగ్యులర్గా వీడియో చేయలేకపోయాను. సో ఇవాళ కొంచెం గ్యాప్ ఉండి ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సో మనం ఈ వీడియోలో ఫస్ట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అండ్ ఇలా కొన్ని సిమిలర్ థింగ్స్ ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడే మన ఛానల్ నుంచి ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ లిస్ట్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు అని చూసినట్టయితే 23 మార్చ్ 2026. ఇక్కడ చూడండి, మీకు మెన్షన్ చేసే డేట్ ఇక్కడ. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ ఎట్ ద డివిజనల్ ఆఫీస్ ఆఫ్ ద డివిజన్ టు విచ్ దే ఆర్ సెలెక్టెడ్ ఆన్ ఆర్ బిఫోర్ 23/3/2026. అంటే ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళ డాక్యుమెంట్ని వాళ్ళ డివిజన్ ఆఫీస్లో 23rd కంటే ముందు లేదా 23rd రోజు వరకు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. సో లాస్ట్ డేట్ అనేది దీని తర్వాత మాత్రం మీకు ఎటువంటి ఎక్సెప్షన్ ఉండదు. డైరెక్ట్గా మీరు రిజెక్ట్ అయిపోతారు. మళ్ళీ లిస్ట్లో రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉండదు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే చూడొచ్చు మనం ఇక్కడ. మార్క్ షీట్, ఏదైతే మీ 10th క్లాస్ మార్క్ షీట్ ఉంటుందో, అంటే 10th ఎస్ఎస్సి మెమో ఉంటుందో అదొకటి కావాలి. అండ్ అలాగే ఐడెంటిటీ ప్రూఫ్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వాటర్ ఐడి కానీ, మీ ఆధార్ కార్డ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అది ఇండియన్ గవర్నమెంట్ ద్వారా మీకు ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే తీసుకెళ్ళొచ్చు, పర్లేదు. సపరేట్గా ఆధార్ కార్డే కావాలి, పాన్ కార్డే కావాలి అలా ఏముండదు, ఏది ఉంటే తీసుకెళ్ళొచ్చు మీరు. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి సెంట్రల్ సర్టిఫికేట్ కావాలండి. మన స్టేట్లో వచ్చేది అక్కడ వ్యాలిడ్ ఉండదు. సెంట్రల్లో ఓబీసీ, సెంట్రల్ ఎస్సీ అని ఉంటుంది, అవి తీసుకెళ్ళాలి. వాళ్ళు పీడిఎఫ్లో ఇక్కడ మన నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు సర్టిఫికేట్ ఎలా ఉంటుందని, దాని ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అది కూడా మీకు చెప్తాను ఇప్పుడు. అండ్ పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నుంచి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అది తీసుకెళ్ళాలి. అండ్ అలాగే ఎవరైనా ఇన్ కేస్ ట్రాన్స్జెండర్ ఉండేది ఉంటే వాళ్ళు ట్రాన్స్జెండర్ సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్ళాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే పెద్దగా ఏం అవసరం లేదు, మీ 10th మెమో తీసుకెళ్తారు కాబట్టి సరిపోతుంది. దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ గవర్నమెంట్ డిస్పెన్సరీస్ ఆర్ గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎక్సెట్రా. ఇది కంపల్సరీ. మీ దగ్గర ఉన్న ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే జస్ట్ ఏముంటుందంటే మీకు టెస్ట్ ఏం చేయరు, ఒక బ్లడ్ టెస్ట్ మీరు చేయించుకోండి, గ్రూపింగ్ టెస్ట్ చేయించుకోండి. గ్రూపింగ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ ఏదవుతుందో వాళ్ళని కన్సల్ట్ అయితే మీకు సర్టిఫికేట్ అనేది ఈజీగా వస్తుంది. దీని విషయంలో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, మనకు ఎస్సీ ఎస్టీకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదే ఫార్మాట్లో ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. ఫార్మాట్ ఫర్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఇక్కడ చూడండి, ఇది ఇట్లా వస్తుందండి సెంట్రల్ సర్టిఫికేట్ అనేది. మీ నేము, మీ ఫాదర్ నేము, విలేజ్ ఇట్లా మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఇది ఫార్మాట్ అంతా ఇట్లా ఉంటుందండి. ఓకేనా, ఇది ఎస్సీ ఎస్టీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్. అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్, ఇది చూడండి. ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్ టు బీ ప్రొడ్యూస్డ్ బై అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అప్లయింగ్ ఫర్ అపాయింట్మెంట్ టు పోస్ట్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఓబీసీ సర్టిఫికేట్ ఈ ఫార్మాట్లో ఉంటుంది చూడండి. ఇక్కడ ఇది ఈ ఫార్మాట్లో ఉంటుంది ఓబీసీ సర్టిఫికేట్ అనేది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నదంతా ఓబీసీ సర్టిఫికేట్, ఈ పేజ్లో ఉన్నదంతా ఇది ఇట్లా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇలా ఉంటుందండి. ఇక్కడ చూడొచ్చు, ఇన్కమ్ ఆర్ అసెట్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈ సర్టిఫికేట్ ఇది ఇలా ఉంటుందండి. సర్టిఫికేట్ అనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఈ సర్టిఫికేట్స్ మాత్రమే కాకుండా వీటితో పాటు ఒక 7 అండర్టేకింగ్స్ అనేవి ఉంటాయండి, అవి ఇక్కడ చూసుకోవచ్చు. ఇదొకటి ఇక్కడ ఉంది కదా, ఇదొకటి అండర్టేకింగ్ రిగార్డ్ రిమూవ్ డిస్మిస్డ్ కంపల్సరీ రిటైర్డ్ యాజ్ గవర్నమెంట్ సర్వెంట్ ఆర్ గ్రామీణ డాక్ సేవక్
అంటే ఇంతకుముందు గవర్నమెంట్ సర్వీస్ సెక్టర్లో పనిచేయని వాళ్ళు లేకపోతే రిమూవ్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళని ఇక్కడ తీసుకోదండి. సో మేము అలాంటి వాళ్ళం కాదు, అంటే నేను ఆ కేటగిరీకి సంబంధించిన వాడిని కాదు అని చెప్పి మనం ఒక అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అంటే ఇది. అండ్ అలాగే కొంచెం కిందకి వెళ్దాము. చాలా ఉన్నాయి, ఒక 7 అండర్టేకింగ్స్ ఉన్నాయి. అవన్నీ మీరు ఇదొక అండర్టేకింగ్ ఇక్కడ ఉంది కదా, ఇదొకటి ఉంది, ఇదొకటి, అండ్ అలాగే ఇదొకటి డిక్లరేషన్. ఇలా ఎన్ని ఉంటాయి అన్ని, ఇవన్నీ మీరు ప్రింట్ తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఫీల్ చేయండి, సరిపోతుంది. ఇవన్నీ చూస్తున్నారు కదా ఇక్కడ, ఇవన్నీ దిస్ ఇస్ లాస్ట్ వన్. ఓకే, ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ క్యారీ చేయాల్సి ఉంటుంది మీరు. ఓకే గైస్, మనం అనుకున్నట్టుగానే కట్ ఆఫ్ అయితే స్లైట్గా డిప్ అయింది. అలాగే మెయిన్గా ఎస్టీ కేటగిరీ అయితే చాలా స్టేట్స్లో 97, 96, 98 అట్లా ఉంది. ఓబీసీ యూఆర్ కొంచెం 99, 100%, 98 దాకా కూడా కొన్ని స్టేట్స్లో ఉంది. సో కొంతమందికి ఏంటంటే 100% ఉన్నప్పటికీ, అంటే మాకు 600/600 ఉన్నాయి కానీ జాబ్ రాలేదు అంటే ఇక్కడ 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, మీ అప్లికేషన్ డైరెక్ట్గా రిజెక్ట్ అయిపోవడం, అంటే మీరు పేమెంట్ చేసి కూడా అది పెండింగ్లో ఉండడం, అదొక ప్రాబ్లం అయితే. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం వచ్చేసి, మీరు కరెక్షన్ విండో ఓపెన్ చేసిన తర్వాతకి అప్లికేషన్ మొత్తం సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ లాస్ట్ సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టకుండా ఎవరైతే అలా వదిలేస్తారో ఆ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతుంది. దాన్ని వ్యాలిడ్ అప్లికేషన్ కింద కన్సిడర్ చేయరు. సో మీకు జాబ్ రాలేదు 100% ఉండి కూడా అంటే ఇదొక రీజన్. అండ్ మీరు అప్లై చేసిన దగ్గర చాలామంది ఎక్కువ మంది ఉన్నారేమో 100% వాళ్ళు. సో నెక్స్ట్ లిస్ట్ కోసం మీరు వెయిట్ చేయండి. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయి దానికోసం. ఫస్ట్ లిస్ట్ వచ్చింది, మేము ఇచ్చిన ప్రిఫరెన్సెస్ మొత్తం అందరికీ ఫిల్ అయిపోయినాయి, మాకు జాబ్ వస్తుందా రాదా అంటే రిజెక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం 70% అనే క్యాండిడేట్స్ మంది రిజెక్ట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి వాళ్ళు రిజెక్ట్ అవ్వడానికి కారణం అయితే. నేమ్లో స్పేస్ కానీ స్పెల్లింగ్ కానీ ఏది చిన్న కొంచెం తప్పున్నా డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారండి. మీరు టెన్షన్ పడకండి. ఆ మిస్టేక్స్ మీరు కనుక చేస్తుంటే ఖచ్చితంగా మీరు కూడా రిజెక్ట్ అయిపోతారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో నెక్స్ట్ లిస్ట్ ఖచ్చితంగా ఉంటుంది, దాని గురించి ఎవరు వర్రీ అవ్వకండి. రిజెక్షన్ రేట్ కూడా అలాగే ఉంటుంది. సో మీరు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ లిస్ట్ చూశారు కదా, నెక్స్ట్ లిస్ట్ కట్ ఆఫ్ మీకు అర్థమైపోతుంది, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఈ కేటగిరీకి ఇంత పర్సెంట్ ఉండొచ్చు అని మీరు ఒక ఎస్టిమేషన్కి వస్తారు. సో మీరు దాన్ని బట్టి మీ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకొని, ఏవైనా కొంచెం అనీవెన్గా ఉన్నట్టయితే వాటిని మీరు కరెక్ట్ చేసుకోండి. అండ్ లాస్ట్ వన్ గైస్, సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? సెకండ్ మెరిట్ లిస్ట్ అంటే ఇప్పుడు మనకు 6th March రిలీజ్ అయింది ఫస్ట్ మెరిట్ లిస్ట్. ఇది ఒక 15 days ఉంటుంది, వెరిఫికేషన్ అనేది 15 days ఉంటుంది. అండ్ ఒక 15 days తర్వాత ఒక 10 to 15 days తీసుకుంటారు. తర్వాత మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ అని కాదు, నెక్స్ట్ మంత్ అంటే April 10th మీకు సెకండ్ లిస్ట్ అనేది వస్తుంది. వెయిట్ చేయండి. మనకు మంత్లీ ఒక లిస్ట్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. కొంతమంది చెప్తారు 15 daysకి 20 days కానీ, అలా ఏముండదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా 1 month టైం తీసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ 15 days మనకు వెరిఫికేషన్ అవుతుంది. తర్వాత 15 days ఎట్లా ఉంటుందంటే, ఎంతమంది రిజెక్ట్ అయ్యారో, ఎక్కడెక్కడ ఇంకా పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే వేకెన్సీ ఉంది, అవన్నీ మళ్ళీ వాళ్ళు గ్రాప్ చేసుకోవాలి, మళ్ళీ సిస్టంలో ఎంటర్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అది. సో 1 month అనేది ఈజీగా టైం తీసుకుంటుంది. 28 days 1 month ఈజీగా టైం తీసుకుంటుంది. సో 1 month వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. 6th అంటే 10th April లోపు ఎప్పుడైనా రావచ్చు. 10th వస్తుందని కాదు, అంతకంటే ముందే రావచ్చు. అండ్ రిజల్ట్ గురించి అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ గురించి చాలా వీడియోస్ వచ్చినాయి. ఒక ఛానల్ నుంచి 2-3 వీడియోస్ రావడం జరిగింది. ఒక రోజు నేను చూశాను చాలా వీడియోస్ అనేది. యూట్యూబ్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉన్నాను ఎవరెవరు ఎలా కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి. సో వ్యూస్ కోసం నేనైతే చేయట్లేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీకు 100% జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే నేను వెయిట్ చేశాను ఆ రోజంతా కూడా. నాకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా నేను ముందే వీడియో చేస్తే, ఒకవేళ బై మిస్టేక్ ఆ రోజు రిలీజ్ అవ్వకుండా ఆ నెక్స్ట్ డే రిలీజ్ అయ్యేది ఉంటే అది ఖచ్చితంగా మిస్లీడింగ్ అవుతుంది. సో అందుకనే నేను వీడియో చేయలేదు. సో రిజల్ట్ రాగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాగే నేను సపోర్ట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా 100% నా వంతు కృషి నేను చేస్తాను. మీకు 100% జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను. ఎటువంటి ఫేక్ వీడియో అనేది, ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ నుంచి మీకు రాదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకా వీడియో అయితే ఇంతే. కొంచెం పర్సనల్ వర్క్ ఉండి ఈ మధ్యలో రెగ్యులర్గా వీడియోస్ చేయట్లేదు. రిజల్ట్ వచ్చిన రోజు అంటే 6th March నేను వేరే దగ్గర ఉన్నాను, అంటే ఇప్పటికి కూడా వేరే దగ్గరే ఉన్నాను అనుకోండి.
కొంచెం బిజీ ఉంటుండే ఒక 4-5 డేస్ వరకు. అందుకే మీకు రెగ్యులర్గా వీడియో అనేది రాలేదు, అప్లోడ్ చేయలేకపోయాను, క్షమించాలి. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అని అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి.